నేడు మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 సీఎం ఆవిష్కరించనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఏ టైంకి స్టార్ట్ కాబోతున్నాయి వేడుకలు, ఎవరెవరు హాజరు కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా? గుడ్ మార్నింగ్ సతీష్. నేడు పెరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సదస్సు నిర్వహిస్తోంది. 1,00,000 మందిని సమీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒక సదస్సులో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్ లో మహిళా సంఘాలు ఏడాది సాధించినటువంటి విజయాలు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమాలను కూడా పొందుపరిచారు. మరోవైపు మండల మహిళా సమాఖ్య సంఘాలతో నడపనున్నటువంటి 150 ఆర్టీసీ అద్దె బస్సులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు సభను ఆహ్వానిస్తూ కూడా మంత్రి సీతక్క స్వయంగా మహిళా సమాఖ్యలకు ఆహ్వానాలు కూడా అందించారు. ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లన్నీ కూడా మంత్రి సీతక్క పర్యవేక్షించారు. మొత్తం జిల్లాల నుంచి వచ్చేటువంటి మహిళల కోసం 600 పైగా ఆర్టీసీ బస్సులను ఫ్రెష్ ఆధ్వర్యంలో కూడా అందుబాటులో ఉంచారు. జిల్లాకు ఒక అధికారిని నియమించి బాధ్యతలు కూడా అప్పగించారు. సాయంత్రం సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళలంతా కూడా అరగంట ముందే సభాస్థలికి చేరుకునేలాగా అధికారులు అయితే ప్లాన్ చేశారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తారు కాబట్టి 8 గంటల లోపే సభను ముగించేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సభకు వచ్చేటువంటి మహిళలకు అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మరోవైపు ఈ వేడుకల్లో మొత్తం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 150 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. వేదికపై 31 జిల్లా సమాఖ్యలతో 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మహిళా సంఘ సభ్యుల్లోని బీమా, ప్రమాద బీమా చెక్కులను కూడా వారికి అందజేస్తారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కును జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలను కూడా పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల శంకుస్థాపన కూడా వర్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించినారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు కోటిలోని మహిళా యూనివర్సిటీ శాఖల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.